మీరు మాట్లాడండి. మాట్లాడండి. నేను దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు మనకి చక్కటి మెసేజ్ ఇచ్చారు. మరి అన్యుల్లో మరి రక్షించబడి మరి ఎంతో వాక్యము మరి చక్కగా సారాన్ని చెప్పారంటే చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకి మెనవలరా మన హృదయము ఎవరు కావాలి? దేవుని హృదయమే కావాలి. హృదయమే నీ ఆలయము. అంచేత లూది హృదయము దేవుడు ఏం చేశాడండి? తెరిచాడు. లూది హృదయము దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్రం. అలాగే తర్వాత రెండోది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది మరి మంచిది. ప్రేమ అంటే 3 విషయాలు ఉన్నాయి. అక్కడ 1 కొరింథీయులో అక్కడ 13:13లో చక్కగా మాట్లాడినది ప్రేమ గురించి. అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో విలువైంది ఏంటంటే ప్రేమ. ఇల్లు మూడింటిలో విలువైంది ఏంటంటే ప్రేమ. అక్కడ చదువుతామండి. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అదనమాట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అదే 13వ వచనంలో చదివితే ఆయన మనుషులతోటి అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి ప్రేమ లేని వాడిని అయితే నేను ఎటువంటి వాడిని? వ్యర్థుడిని అంటాడండి. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని అంటాడు. అందుచేత ప్రేమ అనేది ఎటువంటిదండి? ఎటువంటిది? విలువైంది అనమాట. ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పరిక్రమ కలిగి ఉండాలి. మన జీవితం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ప్రేమ కలిగి ఉండాలి, అంతే తప్ప ఇంకోటి ఏమి ఉండకూడదు. అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడో లూది హృదయం తెలిసినట్టు 16 అపోస్తల కార్యాలు 16-15 వచనంలో అక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా లూది హృదయము తెలిసినట్లు మన హృదయాలు తెరబడతాయి. అదనమాట. చక్కగా మరి అలాగా మరి చక్కగా వివరించి చెప్పారు. వారికి మన సంఘం పూర్వంగా మరి నా హృదయపూర్వకంగా తిమోతి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి చెప్పినందుకు మరి వచ్చి మరి ఇక్కడికి వస్తే మరి ఆయనకి సన్మానం చేద్దామండి. దేవుని స్తోత్రం. రండి మళ్ళీ మరి ఎక్కడికైనా వెళ్ళాలంటున్నారు కదా, రండి. ఆయన లేదా కలిసి ఒక చేయమంటారా? పర్లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి వేళ ఏ కార్యక్రమం అండి? వేళ అమ్మా వేళ మక్కలాదివారం. ఈ మక్కలాదివారం గురించి చెప్తారు అనుకున్నాను, కానీ ఆయన ముందు వంశంలోనే వచ్చారు. కానీ అదే నడవళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ కొన్ని విషయాలు మరి అలాగండి. మక్కలాదివారం అంటే ప్రభునంతి ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ఏంటంటే పాత నిబంధనలో చెప్పబడిన మాట ఎటువంటిదంటే జకరియా గ్రంథములో అక్కడ ప్రవచనం అన్నమాట. యేసు ప్రభువారు కొన్ని రోజుల్లో సిలువకి వెళ్తారని, కొన్ని రోజులైనా మరి సమాధి చేయబడతారని ముందుగానే ఆయనకి మరి ఇలాగా ఓసన జేజేతో పలుతారని అక్కడ రాయబడి ఉన్నది అనమాట. అక్కడ 9 అక్కడ మాటలు ఉంటాయి. 9 నుంచి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఏంటండి?
ప్రవచనము. ఇది ప్రవచనము. ప్రభునంత ఈవెన్ వల్ల మరలా ఇక్కడ చూస్తే నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ చెట్లు కొమ్మలు ఇవన్నీ కూడా చూస్తే అక్కడ నెహెమ్యా గ్రంథంలో 8:15 కాడి నుంచి కొన్ని వచనాలు చూస్తే అక్కడ చెట్లు కొమ్మలు మరి పర్ణశాలలో పండుగ మరి ఇంటి కాడ కట్టుకోవాలి, మరి అలాగే ఆ మందిరాల్లో కట్టాలి అని ఇక్కడ చక్కగా రాయబడ్డదండి. చెట్లు కొమ్మలు పట్టుకుని తిరిగారు కదా మన ఎప్పుడుండే పొద్దుట. దానికి ఇక్కడ ముందులోనే అక్కడ చెప్పండి ఏంటంటే నెహెమ్యా గ్రంథం 8:15 వచ్చిన కనుక చదివితే, మరియు వారు తమ పట్టణము అన్నిటిలో యెరూషలేములోను ఆ పండుగ చేసి తెలియజేసింది ఏమనగా, మీరు పర్వతంలో పోయి ఒలివ చెట్టు కొమ్మలను, అడవి చెట్టు కొమ్మలను, గొంజు చెట్టు కొమ్మలను, ఈత చెట్టు కొమ్మలను, గుబురు గల వేరు కొమ్మలను తెచ్చి రాయబడిన ప్రకారంగా పర్ణశాలలు కట్టవలేను అని ఇక్కడ ఇవన్నీ వివరించాలంటే సమయం లేదు. ఇవన్నీ వివరించాలి కానీ సమయం లేదు. ముందు ఇక్కడ గాడిపిల్ల గురించి మరి ఇక్కడ ప్రవచనం చెప్పారు. ఇక్కడ కూడా ఇది కూడా ప్రవచనమే. నెరవేర్చి ఎప్పుడు వచ్చింది? నెరవేర్పు వచ్చిందంటే ప్రభునందు మత్తయి సువార్త 21:1 కాడి నుంచి చూస్తే అక్కడ నెరవేర్పు మనకు కనపడుతుంది అనమాట. తర్వాత యెరూషలేము సమీపించి ఒలివ చెట్టు కొండ యొద్ద ఉన్న బెతేను వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితో ఉన్న గాడిద పిల్లను మీకు కనబడును, వాటిని ఇప్పి నా యొక్క తోలికి రండని ఎవడైనాను మీతో ఏమైనాను అది ప్రభువునకు కావలసినని చెప్పాను. కింద చదువు. వెంటనే వాడు వాటిని తోలి పెట్టునని చెప్పాను. వారు పంపాను. చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భాగవహము పశువు చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చున్నాడు. సియోను కుమారి చెప్పుడి అన్నది శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ప్రభునందు ఇలాగా మరి మత్తయి సువార్తలు ఉంది, లూకా సువార్తలు ఉంది, మార్కు సువార్తలు ఉంది, యోహాను సువార్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే టైం సందలు అవుతుంది. అంతేత మీకు ఉదాహరణ చెప్పాను అనమాట. ఈవేళ ప్రతి సంఘంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇయే వాక్యాలు పలుకుతారు. ఎందుకంటే ఆయన కొన్ని రోజుల్లో సిలువేయబడతాడని, అంతేత ఆయన మరణకు ముందే ఆయన శరీరాన్ని ఏం చేయాలంటే ఊరేగించాలి. ఆయన శరీరాన్ని ఏం చేయాలంటే ఊరేగించాలి. ఎలాగా చెట్లు కొమ్మలకి బట్టలు పరిచి దారి పొడిగిన బట్టలు పరిచారు. తర్వాత చెట్లు కొమ్మలు తెచ్చి ఆయనకి జయజయధ్వనులు వేశారు. దావీదు తనయా Oh,
చేశారంటే ద్వైతనం చేసి ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఏం చేశారండి, ఆయన తిప్పి ఆయన ఆరాధించారండి, ఆయన గమనపరిచారండి, ఆయన మహింపరిచారండి. ప్రభువులకు ప్రియమైన వాళ్ళారా, అందుచేత ప్రభువులకు ప్రియమైన వాళ్ళారా, మరి ఇది మనం జ్ఞాపం చేసుకుంటాం. సమయాన్ని బట్టి వాక్యం కూడా జ్ఞాపం చేసుకుంటాం అన్నది మనకు అవసరం అన్నమాట, మనకు అవసరము. అందుచేత ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చేయటం లేదండి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఎన్ని తరాలు అయిపోయినాయండి? 20 తరాలు అయిపోయింది. ఇది జరిగి 20 తరాలు అయిపోయింది కాబట్టి మరి యేసు ప్రభువు ఇంకా మరి గాడి మీద ఎక్కడానికి రావట్లేదు కాబట్టి ఆయన గాడి మీద ఎక్కడానికి రావట్లేదు, కానీ ఆయన వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు కాబట్టి ఆయన ఏ సమయం వస్తాడో ఏ గడి వస్తాడో తెలియదు కాబట్టి మనం మెలకువగా ఉండి ఏం చేయాలి ఆయన కొరకు కనిపెట్టాలి. అదే దశలోని రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుందండి చక్కటి మాట. మరి సమయం మనకు లేదు కాబట్టి నేను ఇవన్నిటిని వివరిస్తలేదండి. ఇప్పుడు జరిగేది, ఇప్పుడు దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చదివితే, ఆ సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చును, మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము కలుగును. కనుక మీరు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రభువులను ప్రియమైన వాళ్ళ ఆయన ఇప్పుడు వస్తున్నాడండి, దొంగలాగా వస్తున్నాడండి. ఇప్పుడు మనం ఈ పండుగలన్నా చేసుకుంటే జ్ఞాపకం చేసుకోవచ్చు, తొందర లేదు. కానీ ఆయన రాకడ గురించి మనం ఎదురు చూడాలి. ఈ సమయం ఏ సమయం ఆయన వచ్చేస్తాడు తెలియదు, ముగింపు అయిపోద్ది. ఇవాళ మనం పప్పులు వండుకున్నాం, పప్పులు తింటామో లేదో పోయిన లేదు, పోయిన ఉంటుందా? తిన్న తర్వాత తిన్నామని అనుకోరు అంతే. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే మన ఇంటికాడ ఏమో చేద్దామో చేయలేమో ఊహించుకుంటాం, కానీ అది జరుగుతుందో జరగదో తెలియదు. ఆయన సమయం బహు సమీపం ఉంది. అందుచేత మనం ఎప్పుడు కూడా మెలకు కలిగి దేవుని సన్నిధిలో చెప్పాలి. దేవుని సన్నిధిలో ఎక్కువ ఆయన రాకడ గురించి మనం కనిపెట్టాలన్నమాట. ఆయన దొంగలకు వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడు మన ఇంట్లో కనిపెట్టగా మనకు తెలియదు. తెలిస్తే మనం రెడీగా ఉంటాం, కర్ర కత్తి వేసుకుని రారా అంటాం. అది తెలీదు, మన దగ్గర కర్ర ఉండదో కత్తి లేని సమయం వస్తాడు. వస్తే మనకు తెలియదు కదా. అలాగే దేవుడు కూడా అటువంటి సమయం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అదనమాట ఇప్పుడున్న రాజుల విషయాలు అది. అందుచేతే మనకి ఈ విషయాలు మనం చెయ్యం, అర్థమవుతుందండి, చేయము. కానీ అవి జ్ఞాపం చేసుకుంటే వల్ల మంచిదే, వాక్యం ద్వారా జ్ఞాపం చేసుకుంటాం. అంతేగాని చెట్లు కొమ్మలు ఇవన్నీ నరికిని వచ్చి గాలితో దాన్ని తీసుకొచ్చి దాని మీద ఒక విశ్వాసం కానీ పాస్టర్ గారు కూర్చోబెట్టి తిప్పము. అమ్మ అర్థమవుతుందా? ఇది సత్యం. మన సత్యంలోనే ఉండాలి. ప్రభువులను ప్రియమైన వాళ్ళ అందుచేత మన రాక విషయాల్లో ఉండాలంటే ఇప్పుడు దాకా తిమోతి గారు ఏం చెప్పారు? మీ హృదయము ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. మన హృదయము దేవునికి ఇవ్వాలి. తర్వాత రెండోది ప్రేమ కలిగి ఉండండి. హృదయం దేవునికి ఇవ్వాలి, రెండోది ప్రేమ కలిగి ఉండండి. ఈ రెండు ఉంటే మనం పరలోక రాజ్యానికి చెప్పండి వారసులమే. దానికి సందేహం కాదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆ విలువైనవి మనం ఏం కలిగి ఉండాలి? ఇవ్వాలి. యేసు ప్రభువు కూడా నిద్రిస్తా శిలువలో ఏమన్నారో, తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తున్నాను.
ఎవరినైనా నా ఆత్మనే, నా హృదయాన్ని చెప్పండి, ఎవరు తప్పిపడినైనా తండ్రికి అప్పచెప్పాడైనా. అది తండ్రికి అప్పచెప్పాడైనా. తండ్రికి అప్పచెప్తే తండ్రి ఏం చేశాడని ఆయన సమాధుల నుంచి ఏం చేశాడు? లేపాడండి. ఆయన లేపి ఆయన కుడిపాసాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు కుడిపాసాన్ని? తండ్రి కుడిపాసాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు లేపినోడు గొప్పవాడా, లేచినోడు గొప్పవాడా అమ్మా? ఇప్పుడు లేపినోడు గొప్పవాడా, లేచినోడు గొప్పవాడా? అది పంపినోడు గొప్పవాడా, వచ్చినోడు గొప్పవాడా? అది కొన్ని విషయాలు మనకు వాక్యాలు అర్థం కాకపోతే మనం అయోమయం అయిపోతాం. ఇప్పుడు కుడిపాసన కూర్చున్నవాడు గొప్పవాడా, కుడిపాసన కూర్చోబెట్టుకున్నాడు గొప్పవాడా? అమ్మా, మనం చంటి పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాం? ఎక్కడ కూర్చోబెట్టుకుంటాం? చంటి పిల్లలు కూర్చుంటాం మనం? చెప్పాలి. చంటి పిల్లలు కూర్చుంటామా? మరి యేసు ప్రభువు దేవునికి చంటి కుర్రోడే. ఎక్కడ కూర్చోబెట్టుకుంటా? ఆయన కుడిపాసన కూర్చున్నాడు. ఆయన వాక్యాలు కూడా చాలా మందికి సరైన విధంగా, చాలా మంది కాదు, ప్రపంచానికి అర్థం అవ్వలేదు. ప్రపంచానికి అర్థం అవ్వలేదు. ఈ రోజు వందలు చెప్తున్నారు. ప్రభునందు ఎవరు గొప్పవాళ్ళు, ఎవరికి యోగ్యత ఉన్నది? ప్రభునందు ప్రియమైన వల్ల ఆయన ఆత్మ ఎవరికి అప్పచెప్పాడు? యేసుప్రభు ఆత్మ ఎవరికి అప్పచెప్పారు? తండ్రికి అప్పచెప్పాడు ఆయన. లేకపోతే తండ్రి ఆత్మ నా దగ్గర ఉన్నది అనొచ్చు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అందుచేత ఇప్పుడు ఆయన రాకలో ఉన్నాం కాబట్టి తండ్రి ఆజ్ఞ ఇవ్వాలి. ఎవరికి? కుమారుడికి ఆజ్ఞాపిస్తే ఆ కుమారుడు వస్తాడని వధువు సంఘాన్ని తీసుకెళ్తాడు. గది తండ్రి ఆజ్ఞ లేకుండా కుమారుడు రాడు. అంచేత ఇప్పుడు కుమారుడు కూడా మనం ఏం చేస్తున్నాము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడు కూడా విడిచిపెట్టకుండా మనం ఏం కలిగి ఉన్నాం? ఈ మూడు కూడా గట్టిగా పట్టుకుని మన ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. ఈ మూడు పట్టుకుని ప్రయాణం చేస్తున్నాం మనం. ఎంత దందులమో మనం. కొంతమంది ఏం చేస్తున్నారు? ఉంటే పట్టుకున్నారు, రెండు ఇల్లు పెట్టేశారు. ఏమి ఇల్లు పెట్టేశారు అమ్మా? రెండు ఇల్లు పెట్టేశారు. ఏమి ఇల్లు పెట్టేశారు? తండ్రి ఇల్లు పెట్టారు, పరిశుద్ధాత్మ ఇల్లు పెట్టారు. కుమారుడే పట్టుకుంటున్నారు. మనం ఏమనుకున్నాం? వాళ్ళని విడిచిపెడతామండి, వాళ్ళే అసలు ముఖ్యమైన వాళ్ళు అని ఆమె పట్టుకుని అందరిని కూడా మనం ఏం చేస్తున్నాం? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని. అర్థమవుతుందండి? ఇందులో మళ్ళీ ఏ కవనాసం లేదు. కూర, అన్నము, ఇంకేంటమ్మా కలుపుని తింటున్నాం. అందరూ కొంతమంది ఏం చేస్తున్నారు? ఉత్త అన్నమే పెట్టుకుంటున్నారు. ఏమంటారు? ఒకళ్ళంటతో ఉత్త అన్నమో లేకపోతే ఉత్తు కూర ఏమంటారండి? ఏదో ఒకటే కదా. మనమైతే అన్నము కూర కూడా చెప్పండి కలుపుకుని తింటున్నాం. ఇది ఒట్టే పట్టుకున్న వాళ్ళు కూరన్నా తింటున్నారు, ఉత్తు అన్నమన్నా తింటున్నారు. ఉత్తు కూరైనా తింటున్నారా? ఏమమ్మో ఏం చేయాలి చెప్పండి? ఉత్తు కూరైనా తినేస్తున్నారు, ఉత్తు అన్నమన్నా తినేస్తున్నారు. కానీ మనకు అలా కాదు. అది ఇది కూడా కలుపు తింటున్నాం కాబట్టి మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. అది సత్యం. మనం సత్యంలో నడవాలి, అసత్యంలో మనం నడవకూడదు. అంచేత ప్రభువులకు ప్రియమైన వాళ్ళారా, మనకి ఎంతో కూడా ప్రేమ కలిగి ఉండాలి. మరి మన హృదయంలో ఆయనకి దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడు ఆయన యూది హృదయం తెచ్చినట్లు మన హృదయాలు కూడా తీరుస్తాడు. అందుచేత మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు. భయము లేదుగా మనకు, భయము లేదుగా
భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భయపడవలసిన అవసరము లేదు. మరి మనకి అదే పడవలసిన అవసరం మనకి లేదు. నిశ్చయముగా బండ మీద తన పునాది వేయబడిన బుద్ధిమంతుని పోలి ఉన్నాము. అది సత్యం. బండ మీద చెప్పండి, బండ మీద వేయబడిన పునాదిని బుద్ధిమంతుని పోలి ఉన్నాం. అదే సత్యం అన్నమాట. అది అంతేత మనం బండ మీద ఉన్నవారు పునాది పోదు, కానీ ఇసుక మీద ఉన్న పునాది వరద వచ్చినప్పుడు కింద కోసిపోతుంది. కోసిపోతుంది కూడా నీటి వరకే కొట్టుకుని వెళ్ళిపోతుంది. బండ మీద ఉన్నది మన పునాది. మన పునాది బండ మీద ఉంది. ప్రభునందు ప్రియమైన వల్ల అందుచేత మనకు భయపడవలసిన పని లేదు. మరి మన సంఘాన్ని ప్రేమించి మరి వచ్చిన మరి తిమోతి గారికి నా హృదయపూర్వక వందనాలు. అందరూ మోకరిందా పనుల్లో పాల్గొని తీసుకున్నాం. అందరూ మోకరించండి. సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం. మోకరిందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. ఇలాగా మరి సన్మానం కూడా మంచిదే. వ్యక్తిత్వ సన్మానం మరి పోతుగా ఉంటే మరి సన్మానం అన్నది మంచిది. దేవుని స్తోత్రం. మరి తిమోతి గారు ఎక్కడే రామచంద్రాన్ని సభకు తీసుకొని మంత్రులు కట్టాలి. అలాగే మన సంఘము ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇదివరకు నేను ఒక్కడే చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ దేవుడు మరి బాగు చూసాడు. మరి స్థానికుడు విషయాల్లో ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చిన సవాలు వర్తంగా ప్రారంభించుకుంటే తర్వాత దేవుడు సంఘం అందులో కూడా ఉన్నారు 10 మంది సుమారు విశ్వాసులు అవసరం. కానీ ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అది బాబు ఏర్పాటు చేయడం సంఘంతో ప్రార్థించడం. స్తోత్రం. పరిశుద్ధుడా సర్వోన్నతుడా శుద్ధిస్తున్న రాజా నీకున్నానైనా, కృపకాల దేవా నీకున్నానైనా, శుద్ధిస్తున్న. మరి చుట్టుపక్కల గ్రామాల గురించి దాని డైలీ కూడా మరి నేను చేస్తాను. మరి నేను 3 గ్రామాల్లో మరి మందిరాలు ఏమైనా మరి ఆ విషయాల్లో నేను విశ్వాసం ఉన్నారు. కానీ ఆయన మరి నేను అక్కడ మరి ఏర్పాటు చేయబట్టలేదు. నేను మరి రామచంద్ర విషయాల్లో మరి బిడ్డ మరి నేను మరి తిమోతి గారిని ఏర్పాటు చేసుకున్నాను. ఆయన అక్కడ నేను మరి స్థలము నాయన మరి సంఘము మందిరము కట్టబట్టడానికి కానీ ద్వారం తెరవని ఆ బిడ్డకి విషయంలో గొప్ప కార్యం చేయలేను, అద్భుత కార్యం చేయలేను. ఆ బిడ్డను బలపరచు, నేను ధైర్యపరచు. తగ్గించిన మరి నేను పాస్టర్ గారి వరకు వారికి ఇచ్చిన బిడ్డల వరకు నేను వారికి ఇచ్చిన తండ్రి వరకు తల్లి వరకు నాయన నీకు మనపెట్టడం సహాయం చేకూర్చు. నేను తండ్రి నీకు వందనాలయ్యా, శుద్ధి నేను ఆ బిడ్డ నాయన నీలో ఎదిగి ఫలించాలి. నేను మీ సువార్త అందించాలైనా, అనేక మంది నశించిపోయి ఆత్మను రక్షించాలైనా, అలా రక్షించబడ్డ సహాయపడ్డాను ప్రభుత్వం కనిపించు. నేను తండ్రి నీకు వందనాలయ్యా, శుద్ధి నేను అలాగే పొలం కూడా మాకు దగ్గర తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. విషయంలో వారికి ఇచ్చిన బిడ్డలు నేను హైదరాబాద్ ఉన్నాను. ఆయన ఏమి అధ్ర వారి విషయాలు కూడా ప్రభుత్వం కనిపించండి. వారికి ఇచ్చిన తండ్రి సత్య గారి కూడా మీకు మాట్లాడుతున్నాను. వారికి ఇచ్చిన అందరూ కూడా మీకు మాట్లాడుతున్నాను. నేను ఇటువంటి ఇక్కడ ఆయన మరి తిమోతి గారిని మరి ఆయన మరి సన్మానించడానికి ప్రొద్దునించినందుకు మీకు ప్రొద్దునించినందుకు మీకు శుద్ధి నేను అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి గ్రహింపలు వస్తుంది. ఆయన మరి 5వ తారీఖుని మరి నేను బిడ్డ ఉత్తరదేశంగా
మరి అక్కడ కూడా మరి సంఘాలకు వెళ్ళడానికి మీరే ద్వారా తెలిసి అక్కడ కూడా వెళ్ళడానికి అక్కడ సంఘాలు కూడా ఇక్కడ బలపరచవస్తుంది, కృప్తమిందులు వస్తుంది, అనేకమైన చోట్ల వాడుబాటు సహాయపడి కృప్తమిందు వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు ప్రవేశంతో సంపూర్ణ విజయం కలుగాక, బిడ్డ బలపడి గాక, ఆశీర్వదించబడి గాక, జీవించబడి గాక, విస్తరించబడి గాక, అభివృద్ధి అవ్వని గాక. ఆహ్వానించిన అబ్రహాం గారికి నా హృదయపూర్వకమైన వందనాలుగా. మరి ప్రార్థించండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అనేక కుటుంబాల ఆత్మతో ప్రార్థించాలి. ఆత్మతో భక్తులతో ఉండగలరు. దేవుడి ప్రేమ భక్తులతో ప్రార్థించాలి. సిమోన్ మా తాతయ్య గారు ఆయన దగ్గర ఆత్మను పొందారు. 100 సంవత్సరాలు బతికారు. అక్కడ కట్టాలని అక్కడ నిర్ణయించాలని మా తాత ఆత్మ ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో తోలేరు వచ్చిన ఉంది. మా ఊళ్ళో ఉండి తెలిసిన సమస్యలు ఉన్నాయి. కారణం ఆ సమస్యలు తగ్గించడానికి దేవుడు ఉన్నాడు. ప్రతి కుటుంబాలు బాగుపడాలి, ప్రతి కుటుంబం రక్షింపడాలి. ఆరాధించిన సువార్త ప్రతి ఒక్కరు ఇవ్వాలి. సువార్తలో ధైర్యంతో పోరాడాలి. సువార్తతో సహవాసంతో పోరాడాలి. సువార్తతో దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి అనేక సంఘాలు రక్షింపడానికి ప్రార్థించాలి. ఎంత ప్రార్థించండి. అతి త్వరలో మరి ఉమాన్ చేసినప్పుడు అక్కడ శారదంతా ఎదుగువారు కాదు. ప్రతి కుటుంబం సమస్య ఉంది. ఆ సమస్యకు సమాధానం వచ్చినట్లుగా ప్రార్థించాలి. మరి అక్కడ ఉమాన్ దేశంలో సేవ ఉంది. వేడుక కూడా సేవ చేయాలని ఆస్పత్రులు అక్కడ ఉన్న సంఘ పెద్దలతో కూడా చాలా మంది రాజకీయ దైవజ్ఞులు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉంది, సహవాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ నుంచి ఏర్పాటు చేసినాక ప్రార్థించండి. ఈ సంఘంలో మరి పెద్దలు, పాటల పడవలు, మరి అబ్రహాం గారు వీరందరూ అన్ని తెలుగులో ప్రార్థించండి. మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల వచ్చి మరి సంఘంలో ఉన్న ఏ సమస్య అయినా మరి ఎదురుంటాను. అది అబ్రహాం గారికి మంచి విశ్వాసులు. ఆయన కూడా మరి ఇంకా సంఘం బలపరచాలి. ఆ సపోర్ట్ ఉంటుంది. సపోర్టు రూట్ చేస్తుంది. మరి ఆ విశ్వాసంతో మీరు ఘనమైన ఇదే కూడా సేవ చేయడానికి మీరు అందరూ ప్రార్థించాలి. ఇదే నేను అడిగింది. అందరూ కూడా ఆత్మతో చదివినట్టు సంఘం బలపరచాలి, సిద్ధపరచాలని మిమ్మల్ని దేవుడు అనుగ్రహించాల్సింది కాక. ఆమె సంతోషులు ఉన్నారండి.